హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'రేడ్ 2' ఈరోజు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. జస్ట్ ఇందాకే మూవీ కంప్లీట్ చేశా. స్ట్రెయిట్‌గా పాయింట్‌లోకి వచ్చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. స్టోరీలో ఎటువంటి అన్నెసెసరీ డీవియేషన్స్ లేకుండా స్ట్రెయిట్ టు ద పాయింట్ ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఒక హిందీ మూవీ మొత్తం ఒక్క సిట్టింగ్‌లో చూసేసా గైస్. మూవీ మొత్తం భలే ఎంగేజింగ్ అనిపించింది. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. సూపర్ ఉంది గైస్. డెఫినైట్‌లీ వర్త్ అవర్ టైమ్ అని చెప్తాను. సో ఇప్పుడు మెయిన్ పాయింట్, 'మిస్టర్ బచ్చన్ 2' వస్తదా? 100% రాదు గైస్. 'రేడ్' మూవీని మన హరీష్ శంకర్ తెలుగులో కూనీ చేసి తీశాడు. అట్టర్ ఫ్లాప్ అయింది. డెఫినెట్‌లీ 100% రాదు. బేసిక్‌గా ఈ 'రేడ్ 2' ప్లాట్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ స్టోరీ జరిగిన 7 ఇయర్స్ తర్వాత ఈ పార్ట్ 2 స్టోరీ ఉంటుంది. మన హీరో ఒక క్యాబినెట్ మినిస్టర్ ఇంట్లో రేడ్ చేయడానికి వెళ్తాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. మెయిన్ ఫస్ట్ హైలైట్ ఏంటంటే, లాస్ట్ మూవీలో విలన్‌గా ఉండే సౌరభ్ శుక్లా ఈ మూవీలో ఒక క్యామియో రోల్ చేశాడు. ఎప్పుడైతే స్టోరీ కొంచెం సీరియస్ టోన్‌లో వెళ్తుందో అప్పుడు సౌరభ్ శుక్లా ఎంట్రీ అయ్యి హీరోకి ఎలివేషన్ ఇస్తాడు. ఆ ఎలివేషన్ ఎలా ఉంటుందంటే, ఒక పక్క నవ్వు వస్తుంటుంది, ఒక పక్క ఎలివేషన్ ఉంటుంది. చాలా యూనిక్ గా భలే అనిపించింది గైస్. ఈ మూవీ ఎలా ఉంటుందంటే, ఈ మూవీలో చూపించిన పొలిటీషియన్ రితేష్ దేశ్ముఖ్ నిజంగా కరప్టెడా, లేక మన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నారా అనే పాయింట్ చాలా బాగుంటుంది గైస్. ఇంకా డీటెయిల్ గా చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. బేసిక్ గా చెప్పాలంటే, హౌ పొలిటీషియన్స్ హైడ్ దర్ బ్లాక్ మనీ అనే పాయింట్ చాలా కొత్తగా అనిపించింది గైస్. ఈ మూవీకి మెయిన్ కాంపిటీషన్ ఈ మూవీ ఫస్ట్ పార్టే. ఇఫ్ మూవీ సేమ్ స్టోరీలో ఉంటే అదేంటి బ్రో సేమ్ స్టోరీ ఉంది అనుకుంటారు. అండ్ స్టోరీ మారిస్తే 'రేడ్' అని పెట్టి ఇంకో స్టోరీ పెట్టారంటే అనిపిస్తది. సో ఇలాంటి సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. బట్ మేకర్స్ ఈ రెండింటిని భలే మేనేజ్ చేశారనిపించింది. ఇందులో మెయిన్ విలన్ ఆ పొలిటీషియన్ ని చాలా పెద్దవాడిలా చూపించారు గైస్. బట్ స్టోరీలో ఒక పాయింట్ లో మన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండ్ ఆ పొలిటీషియన్ ఇద్దరు ఒకే స్టేజ్ లోకి వస్తారు. ఇద్దరు ఈక్వల్ అయిపోతారు. సో అక్కడ నుంచి అసలైన ఆట మొదలవుతుంది. డెఫినెట్లీ మీకు కొంచెం హిందీ వచ్చినా కూడా చూడండి గైస్. డెఫినెట్లీ చాలా బాగుంటుంది. అజయ్ దేవగన్ ఇలాంటి సీరియస్ రోల్స్ లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఇందులో కూడా ఆయన ఫేస్ లో ఒక ప్రౌడ్నెస్ కనిపిస్తుంది. మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాజ్ ఎ గ్రేట్ సిక్వెల్. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ తమన్నాది ఒక ఐటమ్ సాంగ్ ఉంది. అందులో కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటుంది. అది తప్ప మిగతా మూవీ అంతా ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ 'రేడ్ 2' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.